హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలోనే మేము బిర్యానీ చేసుకున్నాం అనమాట. రంజాన్ నెక్స్ట్ డే రోజు చేసుకున్నాము బిర్యానీ. అది మేము ఎలా చేసుకున్నామో షేర్ చేస్తాను, మొత్తం రెసిపీ మొత్తం. అండ్ ఇంకా మార్నింగ్ లేసి మార్కెట్కి వచ్చాము, ఫ్రూట్స్ మార్కెట్కి. ఇది మన చైతన్యపురిలో ఉంటుంది. చైతన్యపురి మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, అక్కడే ఉంటుందన్నమాట. ఆండ్రాయిడ్ ఆఫీస్ ఉంటుంది కదా, అదే గల్లీలో. చాలా పెద్ద మార్కెట్ ఇది. ఫ్రూట్స్, ఓన్లీ ఫ్రూట్స్ మార్కెట్కి చాలా ఫ్రూట్స్ ఉంటాయి. హోల్సేల్లో అమ్ముతారనమాట. మనకు బయట బండి మీద పెట్టుకొని అమ్ముతారు కదా, వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి కొనుక్కుంటారు. ఇంకా మేము కూడా బల్క్లో కొనడానికి ఈజీ ఉంటుంది కదా, ఇంకా ఎక్కువ కొనవచ్చు బల్క్లో అని ఇక్కడ వచ్చి ప్రతి వీకెండ్ కొంటాం అనమాట. చాలా ఫ్రూట్స్ ఉంటాయి. ఓన్లీ వాటర్ మిలాన్, మస్క్ మిలానే కాకుండా మ్యాంగోస్ ఉంటాయి, ఇంకా పైనాపిల్, గ్రేప్స్, స్ట్రాబెరీస్, యాపిల్స్, ప్రమోగ్రనేట్స్, అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. అన్ని హోల్సేల్లోనే అమ్ముతారు. చాలా బల్క్లో కొనే వాళ్ళైతే ఇక్కడ ఈజీగా కొనవచ్చు. అండ్ 1, 2, 3 అయితే అస్సలు అమ్మరు, బల్క్లోనే ఇస్తారనమాట. సో ఇంకా అక్కడే కొన్ని ఫ్రూట్స్ తీసుకొని, వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, ఇంకా పపాయ అనుకుంటా, పపాయ తీసుకొని ఫ్రూట్ మార్కెట్ అయిపోయిన తర్వాత ఇంకా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. ఈరోజు ఇంట్లో బిర్యానీ ఉంది కదా, సో ఇంకా దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కొనుక్కొని, ఇంకా వేరే లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చాం. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడే చికెన్ తీసుకొని వచ్చామన్నమాట. 1 kg చికెన్. ఇక్కడ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని మ్యాగ్నేషన్ చేసుకోవాలి. మ్యాగ్నేషన్ కోసం చికెన్లో కొంచెం కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అండ్ పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి పేస్ట్కి పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర అండ్ పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ మంచిగా ఉంటుంది. రైస్కి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కదా, సో మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా అది గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం కర్డ్ వేసుకొని ఇంకా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ అయిన తర్వాత మనం చికెన్లో వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకుంటే ఒక 1 అవర్ అయితే మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లోనే కర్డ్ కూడా వేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలంటే కర్డ్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్ని వేసుకొని దాన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఎంతసేపు మ్యాగ్నేట్ చేస్తే పీస్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇక్కడ ఇంకా బిర్యానీ కోసం నేను పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 10-15 1 kg రైస్కి ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ కారంగా ఉంటే ఒక 5 to 6 చాలు. ఇది మొత్తం బిర్యానీ రైస్ ఫ్లేవర్ కోసమే. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత ఆనియన్స్ కూడా పీల్ చేశాను. నేనైతే కట్ చేయలేను ఆనియన్స్, జస్ట్ పీల్ చేసి పెట్టాను. డాడీ కట్ చేస్తారు. ఇంకా ఆనియన్స్ మంచిగా పీల్ చేసి పక్కకు పెట్టాను. మిర్చి కూడా కట్ చేశాను. ఇక్కడ నేను ఒక 2-3 ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను బిర్యానీలోకి వేయడానికి. టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్ వేసుకుంటే. ఇంకా అది బాయిల్ అయ్యేలో, ఇంకా ఎగ్స్ బాయిల్ అయ్యేంత వరకు ఇక్కడ మనం బాస్మతి రైస్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి బిర్యానీ కోసం. ఇక్కడ ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకున్నాము, మీడియం సైజ్, ఒక 1.5 kg. 1 kg చికెన్కి 1.5 kg రైస్ తీసుకున్నాము. మీరు కావాలంటే 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. బాస్మతి రైసే ఉంటుంది కదా బిర్యానీలోకి, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇంకా అది నీట్గా వాష్ చేసుకొని ఒక 30 to 40 minutes దాన్ని సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా 1 side బిర్యానీ కోసం మనం ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్, దానికోసం ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నారు డాడీ. ఇంకా అది ఫ్రై చేయడమే టైం పడుతుంది కదా, ఇంకా ముందే ఫ్రై చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ రైస్ పెట్టుకోవచ్చు. ఇంకా కావాల్సిన మసాలాస్ అవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాము. పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, పుదీనా అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇక్కడ మనం ఆనియన్స్ ఫ్రై చేయడానికి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఎక్కువనే పోసుకోవాలి, ఫ్రై చేస్తాం కదా. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఉంటే బిర్యానీ టేస్ట్ మంచిగా ఉంటుంది కదా. ఇంకా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అయితే కూడా అది చేదుగా అవుతుంది టేస్ట్. సో నార్మల్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని దాన్ని సైడ్కి తీసి పెట్టుకోవాలి. ఇంకా మనం దేనిలో అయితే బిర్యానీ చేస్తామో అదే గిన్నెలో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. ఇంకా దాంట్లోనే బిర్యానీ ఆకు, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా దాంట్లోనే కొంచెం నిమ్మరసం,
ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ మనం పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా అది, ఇంకా కర్డ్ వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం కర్డ్ ఎంత వేసుకుంటే గ్రేవీ అంత వస్తుంది రైస్కి. సో ఎంత కర్డ్ వీలైతే అంత కర్డ్ వేసుకోవచ్చు. ఇంకా అది పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది బిర్యానీ టేస్ట్. దాంట్లోనే ఇంకా కొత్తిమీర, పుదీనా, మనం సైడ్కి తీసి పెట్టుకున్న మసాలాస్ అన్నీ వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మేము ఎప్పుడు చేసినా బిర్యానీ ఇదే స్టైల్లో చేస్తాము. మీరు కూడా ఇదే స్టైల్లో చేస్తారా లేదా చెప్పండి. అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇంకా ఎగ్ కోసం మసాలా కొంచెం సైడ్కి తీసి పెడుతున్నారు. ఇంకా దాంట్లోనే మనం కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా, కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకొని కూడా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకసారి మీరు టేస్ట్ కూడా చూడొచ్చు. కొబ్బరి పేస్ట్ వేస్తే కొంచెం స్పైసెస్ తగ్గుతాయి కదా కారం. ఇంకా అది సెట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. కొంచెం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇంకా వన్ సైడ్ ఇంకా మనం రైస్ ఉడకబెట్టుకోవాలన్నమాట. దానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం నూనె, అది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఇంకా మనం కొన్ని స్పైసెస్ సైడ్కి తీసి పెట్టుకున్నాం కదా, ఎన్ని స్పైసెస్ ఉంటే అన్ని వేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసి పెట్టుకొని ఇంకా మనకు కావాల్సిన వాటర్ పోసుకోవాలన్నమాట. 1.5 kgకి మనకి ఎంత వాటర్ పడుతుందో దాన్ని బట్టి వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం ధనియాల పొడి అండ్ ఉప్పు, గరం మసాలా, ఇంకా దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, నెయ్యి వేసుకొని దాన్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా 1.5 kg బాస్మతి రైస్, ఇంకా అది వేసుకొని దాన్ని మంచిగా ఉడకనివ్వాలి. ఒక 50 to 60% బాయిల్ అవ్వనివ్వాలి రైస్ని. రైస్ ఎక్కువ ఉడికితే కూడా కొంచెం మంచిగా ఉండదు. సో చూసి మంచిగా మెల్లగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఒక 50 to 60% వరకు రైస్ని బాయిల్ చేసుకోవాలి. మరి ఎక్కువ బాయిల్ అయితే కూడా బిర్యానీ టేస్ట్ మంచిగా ఉండదు, మెత్తగా అవుతుంది కదా. బిర్యానీలోకి గ్రేవీ ఎక్కువ రావాలంటే మనం ఉడకబెట్టుకున్న రైస్ వాటర్ ఉంటాయి కదా, అది ఒక 2-3 గ్లాసెస్ యాడ్ చేసుకుంటే మనకి బిర్యానీలోకి గ్రేవీ మంచిగా వస్తుంది. ఇంక ఇక్కడ రైస్ ఉడికిపోయింది కదా, దీన్ని చికెన్ మీద ఒక ఫస్ట్ లేయర్ లాగా వేసుకొని దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం లెమన్ అండ్ మిల్క్ ఉంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మిల్క్లో యాక్చువల్లీ దాంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేయొచ్చు మిల్క్లో, కానీ ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేస్తలేము, జస్ట్ మిల్క్ ఒకటి యాడ్ చేస్తున్నాము. టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ లేయర్లో ఎగ్స్కి మసాలా పెట్టేసి ఎగ్స్ని కూడా యాడ్ చేసేసారు డాడీ ఇక్కడ. ఇంకా ఎగ్స్ అన్ని పైన మంచిగా పెట్టుకున్న తర్వాత మిగిలిన రైస్ మొత్తం ఆ ఎగ్స్ మీద ఇంకో లేయర్ లాగా వేసేసుకొని దాని మీద కొంచెం లెమన్ జ్యూస్, మిగిలిన లెమన్ జ్యూస్, ఇంకా నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. నెయ్యి ఇంకా మిల్క్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఒక 15 to 20 minutes మంచిగా దమ్ ఇస్తే అంతే, ఇంకా బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా మేమైతే తినడానికి కూర్చున్నాము. ఇంకా అన్నీ సెట్ చేసుకున్నాం అనమాట. మేము బిర్యానీకి రైతా కూడా చేసుకున్నాము. అది రెసిపీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, సో అక్కడ కూడా చూడండి. అండ్ ఆల్సో మా బిర్యానీ ప్రాసెస్ ఎలా ఉంది, ప్రాసెస్ పెద్దగా ఉన్న టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఒక 2 days వరకు తినొచ్చు. బిర్యానీ చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. సో ఇదే అనమాట ఈరోజు మా స్పెషల్ బిర్యానీ రెసిపీ. అండ్ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ పెద్దగానే ఉంటుంది అని చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.